కేటీఆర్ హరీష్ రావు సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని రాధాకిషన్ రావు స్వయంగా చెప్పారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయించారని మండిపడ్డారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ వ్యవస్థ ఉపయోగించడమే కాకుండా ప్రత్యేక పరికరాలు తెప్పించి ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు నిరంజన్. తన కన్ఫెషన్ రిపోర్ట్లో చాలా సంచలనాత్మక విషయాలు చెప్పడం జరిగింది. సాక్షాత్తు కేసీఆర్ హరీష్ రావుల సూచనల మేరకే ట్యాపింగ్ జరిగిందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. ఈ ట్యాపింగు కాంగ్రెస్ నాయకులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపై, ఇతర నాయకులపై, బీజేపీకి చెందిన నాయకులపైనే కాకుండా ఎంత నిర్లజ్జగా వాడుకున్నారంటే వారికి వేరే పని లేకుండా కేవలం తమకు అనుకూలంగా లేనటువంటి పార్టీలు నాయకులపై ట్యాపింగ్ చేసి వాళ్ళ వ్యక్తిగత గోప్యానికి భంగం కలిగించే విధంగా ట్యాపింగ్ చేయటం అనేది ప్రజాస్వామ్యంలో తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట మీకు మనం చేస్తూ ఉన్నాను. ట్యాపింగ్ గురించి, తర్వాత స్పై కెమెరాలను, కావలసినటువంటి పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి తెప్పించుకున్నామనే మాట ఆయన చెప్పడం జరిగింది. చార్టర్డ్ ఫ్లైట్లను కూడా వినియోగించుకున్నామనే మాట చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, శాసనసభ స్పీకర్ గారికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. మీరు వెంబడే శాసనసభను ప్రత్యేక సమావేశంగా ఏర్పాటు చేయండి. రాధాకిషన్ రావు గారు ఏదైతే కన్ఫెషన్ రిపోర్ట్లో ఇచ్చిన అంశాలను, ఆ నివేదికను అసెంబ్లీ ముందు పెట్టి చర్చించండి. భవిష్యత్తులో ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నిబంధనలకు అతిక్రమించకుండా పనిచేసే విధంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది.